నెలలు 16 నెలలకు కానీ 10th 9th మొన్న 3 నెలలు వచ్చినాయి బిల్స్. ఇంకా 3 నెలలు రావాలి. మేము మొత్తం 7 లక్షల అప్పు అయింది మాకు. కట్టెల కాడ కానీ, గుడ్ల కాడ కానీ, కిరాణా కాడ కానీ, కూరగాయల కాడ కానీ మొత్తం అప్పులు తెచ్చి మళ్ళీ మధ్యలో మిత్తిలకు తెచ్చి పెడుతున్నాం. మధ్యలో కడుతున్నాం, మొత్తం మిత్తిలకి తెచ్చినాం. మేము ఎట్లా చేయాలి వంట? మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? మేమేమో ఉన్నోళ్ళం, మేము బీదోళ్ళం కదా. మేము వంట చేసేది బీదోళ్ళే. ఉత్త బియ్యం వేస్తారు మా మొకాన. కూరగాయలు 33 ఏడ తెచ్చి పెట్టాలి? మేము ఎట్లా పెట్టాలి? ఉప్పుతో సహా మావే ఖర్చు మొత్తం. మీరు బిల్లు లేకుండా మమ్మల్ని వంట చేయండి అంటే ఎక్కడ చేస్తాం? మేము ఇంట్లో ఉప్పు కారం ఎట్లా తింటున్నాం కానీ ఈడ ఒకటే ఎదారు మాకు టెన్షన్. ఏది బాగాలేకున్నా మళ్ళీ మాకు రిమార్క్ వస్తుంది. పిల్లలకు మంచిగా పెట్టాలని మంచిగా పెడుతున్నాం మేము. పిల్లలకు ఏ ప్రాబ్లం లేకుండా పెడుతున్నాం. ఎందుకంటే మా ఇంటి పిల్లలకు ఎక్కడ ఉన్నా సరే కానీ వీళ్ళు కూడా మా పిల్లలతో సహా, మా పిల్లలు మా సొంత పిల్లలాగా పెడతాం. మేము పెట్టినప్పుడు మా పిల్లలే, మేము అన్నం పెట్టినప్పుడు మా పిల్లలే అట్లా పెడుతున్నాం. మేము ఎట్లా చేయాలి సార్? దయచేసి మాకు బిల్లులు వేయండి తొందరగా. అధికార దృష్టికి ఇప్పుడు గతంలో తీసుకెళ్ళాము. మీ సమస్య తీసుకెళ్ళినప్పుడు 3 నెలల బిల్స్ శాంక్షన్ చేసి 3 నెలలు చేసారు. మిగతా కూడా వీలైనంత వరకు విడుదల చేస్తుంది. మన పిల్లలకు కూడా మీరు మంచిగా పెట్టాలి. మేము కూడా ఒకసారి ప్రభుత్వం దృష్టికి కానీ అధికార దృష్టికి కానీ తీసుకుని